కాదండి, అక్కడ ఉన్నాయి తిమింగలాలని, నా భాషలో షిప్ అన్నా సీజ్ చేస్తారులేండి, దాంతో పాటుగా ఈ ఫిష్లు కూడా పడుతున్నామని ఆయన వాళ్ళకి. సార్ తిమింగలాలు ఉన్నాయో, సొర చేపలు ఉన్నాయో, లేకపోతే ఇంకా అంతకు మించిన పెద్దవి ఉన్నాయో అది తర్వాత విషయం, కానీ అది సీజ్ అన్నమాట. సినిమాలో నటుడు కదా సార్, మామూలుగా మంచి పవర్ స్టార్ చూస్తున్నారు కదా, వీడియోలో కూడా మంచిగా నటిస్తున్నాడు, ఇట్లా ఇట్లా అనుకుంటూ హ్యాపీగా సీజ్ ద షిప్ అంటున్నారు కదా. అసలు సార్ ఇదే ప్రమాదం సార్. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు 10వ తరగతి కూడా 1-2 సార్లు గ్రేస్ మార్కులతో పాస్ అయిన వాళ్ళు అన్ని నాకు తెలిసినట్టుగా ఆలోచన చేసి ఇట్లాంటి మాటలే వస్తాయి సార్. అసలు షిప్ని, ఇంటర్నేషనల్ షిప్ని సీజ్ చేసే అధికారం డిప్యూటీ ముఖ్యమంత్రికి ఉందా? కనీసం కలెక్టర్కి కూడా లేదు, సిఎస్కి కూడా లేదు. షిప్ని సీజ్ చేసే అధికారం కస్టమ్స్ అధికారులకు మాత్రమే ఉంది. కస్టమ్స్ అధికారి ఎవరి అండర్లో పనిచేస్తారు? కేంద్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు. మన డిప్యూటీ ముఖ్యమంత్రి వారికి సార్ ఒకటి నాకు నవ్వొస్తాం సార్. మనం 3-4 రోజుల నుంచి నేను బాగా ట్రెండింగ్ లో ఉంది. మా మిత్రుడు సోదరుడు అయినటువంటి కిరణ్ అక్కడ ఉన్నారు. కిరణ్ గారు మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది ఎక్కడికండి? కాకినాడలో ఏ పోర్టుకు సార్? కిరణ్ గారు, దాసరి కిరణ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నువ్వు చెప్పావా బాబు, తర్వాత మాట్లాడతాను నేను. నేను మాట్లాడతా. చిన్న ప్రశ్న సార్, నాకు సందేహం వస్తా ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది ఏ పోర్టుకు సార్? కాకినాడలో ఏ పోర్టుకి వెళ్ళారు ఆయన? కాకినాడ నీకన్నా ఎక్కువ నాకు తెలుసు కానీ నువ్వు చెప్పు స్వామి. ఏ పోర్టుకి వెళ్ళారని అడుగుతున్నాను సార్, అది సమాధానం చెప్పండి. నేను మీకన్నా ఎక్కువ తెలుసు అని నేను అనట్లేదు కదా, మీకు ఎక్కువ తెలుసు. ఏ పోర్టుకి వెళ్ళారు? కాకినాడలో ఆయన వెళ్ళింది యాంకరేజ్ పోర్ట్. కాకినాడలో మొత్తం 3 పోర్టులు ఉన్నాయి. ఒకటి డీప్ వాటర్ పోర్టు, తర్వాత యాంకరేజ్ పోర్టు, మూడోది వచ్చేసి గేట్వే, కాకినాడ గేట్వే. ఆ పోర్టు ఇంకా నిర్మాణంలోనే ఉంది సార్. ఇంకా ఏదైతే నిర్మాణంలోనే ఉంది తప్పిస్తే అక్కడ ఎలాంటి రవాణా జరగట్లేదు. ఆ నిర్మాణంలో ఉన్న పోర్టు అరవిందో నిర్మిస్తాం. యాంకరేజ్ పోర్టు జీవి రావు చేతిలోనే ఉంది. ఇంకా 97లో వచ్చింది జీవి రావుకి. కావాలంటే మీకు సంబంధించినటువంటి కంపెనీస్ కి సంబంధించినట్టు ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో షేర్ హోల్డర్స్ ఎవరు అది ఇదని గూగుల్ చేసుకుని వెతికితే తెలుస్తుంది. అసలు యాంకరేజ్ పోర్టుకి అరవిందోకి ఎలాంటి సంబంధం లేదు, కానీ పురవేసేస్తారు. అరవిందో వేసేసింది, అరవిందో వాళ్ళు వేసేసారు అని చెప్పేసి. సార్ వాస్తవంగా చెప్పాలంటే సార్, సముద్ర జలాల్లో ఉన్నమాట మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద లడ్డు విశిష్టత ఎలా అయితే బురద చల్లి ఆ విశిష్టతని దెబ్బతీసే విధంగా, భక్తులకు అనుమానాలు వచ్చే విధంగా ప్రవర్తించారు. ఆయనకున్నటువంటి రాజకీయ అజ్ఞానంతో కాకినాడ పోర్టును కూడా రాజకీయం కోసం వాడుకున్నారు సార్. స్టెల్లా షిప్ లోకి వెళ్ళారు 36 మంది. మొత్తంగా ఎంతమంది సార్? వాళ్ళు స్టెల్లా షిప్ లో 36 మంది ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకొని వాటి ద్వారా 35,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేయడం కోసం స్టెల్లా షిప్ నుంచి తీసుకున్నారు. మరి అక్కడే కెన్స్టార్ అని ఇంకో షిప్ ఉంది సార్, ఆ పక్కన డీప్ వాటర్ పోర్ట్ అంటారు దాన్ని, కెన్స్టార్ అని చెప్పేసి. ఆ షిప్ లో కేవలం ఒకే ఒక్క లైసెన్స్ తీసుకొని వేల్పుల శ్రీను, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్కి దగ్గర బంధువు వేల్పుల శ్రీను ఒక్కైనా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. దాంట్లో పీడిఎస్ బియ్యం లేదా? ఒకసారి వెళ్ళే ఆయన పవన్ కళ్యాణ్ గారు సాహసం, ఆయన నావికుడు కదా, మొన్న అన్నారు మా స్నేహితులు నావికులు ఉండేవాళ్ళు, వాళ్ళతో నేను సముద్రం మీదకి వెళ్ళేవాడిని అని చెప్పేసి. ఆ నావికుడుగా ఆయన వెళ్తే బాగుంటుందేమో సార్, ఆడికి వెళ్ళి ఆయన చెక్ బాగుంటుందేమో. ఇంకొకటి సార్, నేను మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను సార్. సార్ పోర్టుల బాధ్యత, పోర్టుల యొక్క రక్షణ బాధ్యత ఎవరి పేరు మీద ఉంటుంది సార్? ఎవరి పరిధిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ బలగాల చేతిలో ఉంటుంది. సముద్ర జలాల రక్షణ బాధ్యత ఎవరి చేతిలో ఉంటుంది సార్? కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ నేవీ చేతిలో ఉంటుంది. కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ నేవీ ఏదైనా గూడ్స్, ఎక్స్పోర్ట్స్ అయ్యే గూడ్స్ కానీ ఇంపోర్ట్స్ అయ్యే గూడ్స్ కానీ చెక్ చేసి వాటికి క్లియరెన్స్ ఇవ్వాల్సింది ఎవరు సార్? సో మీకు ఎటువంటి సంబంధం లేదు, మీ ద్వారంపూడి గారికి కూడా ఎటువంటి సంబంధం లేదు, అంతేనా? ఆ ద్వారంపూడి గారు మేము అధికారంలో ఉన్నప్పటి నుంచి మొత్తుకుంటున్నారు, నేను ఈ వ్యాపారం ఆపేసి 10 ఏళ్ళు అయిందా స్వామి, నా మీద ఏ విచారణ చేసుకోండి. ఓకే, నేను అసలు రైస్ వ్యాపారమే ఆపేసి, రైస్ మిల్లర్ల వ్యాపారమే ఆపేసి 10 ఏళ్ళు అయింది. ఓకే, నేను ఈ రోజు వరకు సో మరి ఎందుకు శేఖర్ ఒక్క విషయం, మరి ఎందుకు ఇవన్నీ కాకినాడ పోర్టు మీదే మొదటి నుంచి ఫోకస్ ఎందుకు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏది జరగకపోతే ఏదో టైం పాస్కి చేయరు కదా సార్. వీళ్ళ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది కదా సార్.
మరి కోర్టు నుంచి కసపులు రాలేదు, మేము అధికారంలో ఉన్నప్పుడు కసపులు రాలేదు, మేము ఉన్నప్పుడు ఆర్టీఎక్స్లు రాలేదు, మేము ఉన్నప్పుడు ఆయుధాలు రాలేదు, ఏం రాలేదే. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తాయని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళ ఏదైతే రోడ్స్ ఇంకో అద్భుతమైన విషయం చెప్పాలి సార్. బియ్యం ఎగుమతి అవుతుంటే సార్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో టోల్ ప్లాజాలు ఏదైతే చెక్ పోస్టులు ఉంటాయి సార్, కోర్టుకి వెళ్ళేటప్పుడు 2 చెక్ పోస్టులు పెడతారు సార్. ఎనీ పోర్టు 2 చోట క్లియరెన్స్ అయ్యే లోపలికి వెళ్ళాలి సార్ కోర్టుకి. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అధికారులే ఉంటున్నారు కదా, మరి మీ అధికారులే పందికొక్కుల కమిషన్లు మేసి తినేసి వాటి క్లియరెన్స్ ఇస్తున్నారా? సో వాళ్ళ మీద మీరు ఈ రోజుకి ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ రూపంలో తమరికి ఏమైనా ముడుతున్నాయా ఈ ప్రభుత్వానికి సార్? అది ప్రభుత్వ పెద్ద ఓకే ఈ రకంగా చేసుకొని బియ్యం ఏదైతే ఉందో సార్, బియ్యం ఏదైతే ఉందో పీడిఎస్ బియ్యాన్ని అసలు బాధ్యత ఎవరి మీద వెళ్లకుండా ఆపాల్సిన బాధ్యత చెక్ పోస్టులు మన రాష్ట్ర ప్రభుత్వం మీద. ఓకే ఓకే శేఖర్ చర్చిద్దాం ఒక్క నిమిషం. మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్ అదిరి. కానీ రఫీ గారు, ఎందుకు అనవసరమైనవి కూడా ఇప్పుడు గతంలో మేము ఉన్నప్పుడు కసబ్బులు వచ్చారా, మేము ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలు వచ్చినాయా, లేకపోతే ఇంకొకటి వచ్చినాయా, ఏవి రాలేదు. ఇప్పుడు మీరున్నప్పుడు వస్తాయని అనుమానాలు ఎందుకు వస్తున్నట్టు, అసలు మీకు సంబంధం లేని అంశంలో అందులోకి వెళ్తున్నారట. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ వ్యాపారం మానేసి ఎన్నో సంవత్సరాలు అయితే మళ్ళీ ఆయన్ని తీసుకుంటూ వస్తారేంటి అని. నమస్కారం అండి, అందరికీ నమస్కారం.